గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా ముగిశాయి. 4 రోజులు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 10,000 మంది క్రీడాకారులు పాల్గొని తమ సత్తా చాటారు. అండర్ 17, అండర్ 23 విభాగాల్లో బాలురు బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ వంటి 12 క్రీడల్లో హోరాహోరీగా పోటీ పడ్డారు. తిరుపతి వేదికగా 9 ప్రాంతాల్లో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ 2.0పై మా ప్రతినిధి నారాయణప్ప గ్రౌండ్ రిపోర్ట్. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థుల్లో మానసిక శారీరక దృఢత్వం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శాప్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు తిరుపతి వేదికగా మారింది. ఈ నెల 24వ తారీఖున ప్రారంభమైన ఈ క్రీడా పోటీలు ఈ రోజుతో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించి అక్కడ గెలుపొందిన వారికి 26 జిల్లా కేంద్రాలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ జిల్లా స్థాయిలో దాదాపు 2 లక్షల మంది పైబడి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి 9,911 మంది ఎంపికయ్యారు. అండర్ 17, అండర్ 23 విభాగాలలో 12 క్రీడాంశాలలో ఈ పోటీలు నిర్వహించారు. 9,911 మంది 1150 జట్లుగా ఏర్పడి వివిధ క్రీడలలో 12 క్రీడాంశాలలో పోటీల్లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్ అంటే 100 మీటర్ల పరుగు పందెం, 400 మీటర్ల పరుగు పందెం, 400 మీటర్ల రిలే పరుగు పందెంతో పాటు విలువిద్యకు సంబంధించి ఆర్చరీ, అదేవిధంగా బాస్కెట్బాల్, వాలీబాలు, కబడ్డీతో పాటు హాకీకి కూడా పోటీలు నిర్వహించారు. అండర్ 17, అండర్ 23 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ఈ నెల 29న క్రీడా జాతీయ దినోత్సవం సందర్భంగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా బహుమతి ప్రదానం చేయనున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 92 లక్షల రూపాయలను ఈ అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం అందజేయనుంది. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో 29వ తారీఖున నిర్వహించనున్న ఈ ముగింపు ఉత్సవాలకు 2 మంత్రులతో పాటు సభాపతి అయ్యన్న పాత్రుడు పాల్గొననున్నారు. ఈ ముగింపు ఉత్సవాలలో సభాపతి చేతుల మీదుగా క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన క్రీడాకారులకు బహుమతి ప్రదానం జరగనుంది. మరోవైపు ఈరోజు పూర్తి స్థాయిలో 4 రోజుల పాటు జరిగిన క్రీడా పోటీలు ముగిశాయి. రేపు ఉదయం క్రీడలు ముద్దు, డ్రగ్స్ వద్దు పేరుతో ఎస్వి యూనివర్సిటీ మైదానం నుంచి నగరంలోని ఎన్టీఆర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో 4 రోజుల పాటు జరిగిన క్రీడల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన క్రీడాకారులతో పాటు క్రీడల పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కూడా ర్యాలీలో పాల్గొననున్నారు. మరోవైపు ఈ 4 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకంతో పాటు వివిధ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం మొత్తం కూడా రేపు 29వ తారీఖున జరగనున్న ముగింపు ఉత్సవాలలో ప్రభుత్వం అందజేయనుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. వారికి సంబంధించి 8 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తిరుపతికి సరికొత్త శోభను తీసుకొచ్చాయని చెప్పాలి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో 4 రోజుల పాటు జరిగిన ఈ క్రీడలు స్థానికులకు కనువిందు చేయడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు భారీగా తరలి వచ్చారు. ఈ క్రీడలను చూసిన యువతంతా స్ఫూర్తి పొంది మరింత పెద్ద ఎత్తున క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించిందనే చెప్పచ్చు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.